మీరు లిపిడ్ ప్రొఫైల్ చేసుకొని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉందనుకోని రిలాక్స్ అవుతుంటారు. లేదా ఒక 3 మంత్స్ స్టాటిన్ థెరపీ వాడేసి మళ్ళీ రిపీట్ చేసుకోగానే అది తక్కువొచ్చిందనుకోని పర్వాలేదనుకుంటారు. మీరు చేసేది కరెక్టేనా? 2026 లిపిడ్ గైడ్‌లైన్స్‌లో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌తో పాటు అపోబి అనే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా చెక్ చేసుకోవాలి అని మెన్షన్ చేశారు. అసలు ఈ అపోబి అంటే ఏంటి? ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు? మన బాడీలో కొలెస్ట్రాల్ కొన్ని ప్రోటీన్స్‌తో కలిసి సర్క్యులేట్ అవుతుంది. అవే ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్, ఐడిఎల్, వీఎల్‌డిఎల్ అని అంటాము. అపోబి అనేది ఒక క్యారియర్ ప్రోటీన్ అనమాట. అది ఎల్‌డిఎల్‌ని, ఐడిఎల్‌ని, వీఎల్‌డిఎల్‌ని బాడీలో క్యారీ చేసి డిఫరెంట్ టిష్యూస్‌కి సప్లై చేస్తుంది. మీకు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్స్ రావు. అండ్ తక్కువ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్స్ రాకుండా ఉండవు. దీనికి రీజన్ ఏంటి? ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌లో మనము జస్ట్ కొలెస్ట్రాల్‌ని మెజర్ చేస్తున్నాము. కానీ అపోబి అంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని అండ్ వీఎల్‌డిఎల్‌ని, ఐడిఎల్‌ని వీటన్నిటిని ఇదే క్యారియర్ చేసి డిఫరెంట్ టిష్యూస్ అంటే మెయిన్‌గా రక్తనాళాలకి వీటిని తీసుకెళ్లేది అపోబి అనమాట. సో, రక్తనాళాలలో హార్ట్ బ్లాక్స్ ఫార్మ్ అవ్వాలి అంటే అపోబి హెల్ప్ లేకుండా ఈ ఎల్‌డిఎల్ పార్టికల్స్ ఏమీ చేయలేవు. సో, నెక్స్ట్ టైమ్ మీరు లిపిడ్ ప్రొఫైల్‌తో పాటు అపోబి లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. ఇది ఫాస్టింగ్‌లో చేసుకోవాల్సిన అవసరం లేదు. అపోబి లెవెల్స్ నార్మల్‌గా లెస్ థాన్ 90 ఉండాలి. ఒకవేళ మీకు అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటిస్ కానీ, స్మోకింగ్ కానీ, ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ ఉండడం గానీ, ఇలా ఉంటే మీరు అపోబి లెవెల్స్ లెస్ థాన్ 70 మెయింటైన్ అవ్వాలి. ఒకవేళ అపోబి లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లయితే మీరు మెటబాలిక్ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయాలి. అంటే ఫస్ట్ మీ వెయిట్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి. బీఎంఐ చెక్ చేసుకొని మీ బీఎంఐని కరెక్ట్‌గా నార్మల్ లెవెల్స్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత హెల్తీ డైట్ అంటే మీ ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, బేకరీ ఐటెమ్స్ ఇవన్నీ కట్ చేసుకొని, ఏవైనా అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మీకు స్మోకింగ్ ఉంటే స్టాప్ చేసి, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉంటే అవి కంట్రోల్‌లో పెట్టుకొని, మళ్ళీ అపోబి లెవెల్స్‌ని 3 మంత్స్ తర్వాత రిపీట్ చేయాలి. ఒకవేళ 3 మంత్స్ తర్వాత కూడా అపోబి లెవెల్స్ హై ఉంటే, మనము డెఫినిటివ్ మేనేజ్‌మెంట్ అంటే స్టాటిన్స్ అండ్ అదర్ న్యూ డ్రగ్స్‌ని స్టార్ట్ చేయాల్సొస్తుంది. థాంక్ యూ.